హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మనం ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న ట్రాన్స్ఫర్ పోర్టల్ అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ట్రాన్స్ఫర్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అండ్ మీ డీటెయిల్స్ ఎలా చెక్ చేసుకోవాలో నేను చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. మన వీడియో నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో లాస్ట్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ దాంట్లో వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, అందులో వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇగో నేను రౌండ్ చేస్తున్నా, ఈ ఆప్షన్లో వెళ్ళాలి. ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి అప్లై ట్రాన్స్ఫర్ రూల్ 3 అండ్ రూల్ 3 ట్రాన్స్ఫర్ స్టేటస్, రూల్ 3 షెడ్యూల్ వ్యూ. అందులో మనకు ఫస్ట్ వన్ అప్లై ట్రాన్స్ఫర్ రూల్ 3కి అయితే క్లిక్ చేయాలి. ఈ నేను సర్కిల్ ఇస్తాను, దానిలో క్లిక్ చేసిన తర్వాత అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది మొత్తం క్లారిటీగా క్లియర్గా చదువుకోవాలి. చదువుకున్న తర్వాత అయితే మనం ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అని ఉంది కదా, అందులో క్లిక్ చేయాలి ఆ బాక్స్లో. దాని తర్వాత క్లిక్ చేసిన తర్వాత అయితే కంటిన్యూ టు అప్లికేషన్ అయితే బ్లూ బాక్స్లో ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ప్రాసెస్ అయితే ముందుకు వెళ్ళింది ఫ్రెండ్స్. ఇక్కడ జీడిఎస్ డీటెయిల్స్ అయితే ఉన్నది ఫ్రెండ్స్. జీడిఎస్ ఐడి, జీడిఎస్ నేము, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, సైకిల్ నేము, డివిజన్ నేము, బీఓ నేము, ఆఫీస్ ఐడి, జీడిఎస్ పోస్ట్ ఐడి, డిజిగ్నేషన్, వర్కింగ్ లెవెలు అండ్ స్లాబ్, టీఆర్సీఏ, ఎంగేజ్మెంట్ డేటు అంటే జాయినింగ్ డేట్, అది మళ్ళీ మీరు రిటైర్డ్ డేటు, అది మొత్తం క్లారిటీగా చూసుకోండి. మీ ఫోన్ నెంబర్ కరెక్టా కాదో వెరిఫై చేసుకోండి. ఇదైతే ఈమెయిల్ ఉంది కదా ఇక్కడ, మీ ఆఫీస్ వాళ్ళు మీ నేమ్ మీద ఇచ్చిన ఈమెయిల్ ఫ్రెండ్స్. ఈ మొత్తం వెరిఫై చేసుకోవాలి. ఒకసారి ఓటీపీ వస్తుంది, వెరిఫై చేసుకోండి. దాని తర్వాత ప్రాసెస్ ముందుకు వెళ్ళిద్ది ఫ్రెండ్స్. దాని తర్వాత అదర్ డీటెయిల్స్ అని ఉంది కదా, ఈ అదర్ డీటెయిల్స్లో వెళ్ళాలి ఫ్రెండ్స్. అదర్ డీటెయిల్స్ క్లిక్ చేసిన తర్వాత అయితే మీకు ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ 4 ఆప్షన్ దేని గురించి అంటే నేను చెప్తాను, చూడండి. ఈ ఫస్ట్ ఆప్షన్ అంటే మీ 10th మెమోలో ఇంగ్లీష్, మ్యాథ్స్ సబ్జెక్ట్ అయితే పక్కగా ఉండాలి ఫ్రెండ్స్. ఉంటేనే ఎస్ చేయండి, లేకపోతే నో అని చేయండి. దాని తర్వాత ఆధార్ నెంబర్ మీ ఆధార్ నెంబర్ ఇక్కడ టైప్ చేయండి. అప్లై గ్రౌండ్ అంటే మీకు చూపిస్తాను, చూడండి. అప్లై గ్రౌండ్ అనేది 4 టైప్స్ ఫ్రెండ్స్. ముందుగా జనరల్, ఫౌజ్, మ్యూచువల్, పీడబ్ల్యూబీడి, ఈ 4 టైప్స్ ఫ్రెండ్స్. ఈ 4 టైప్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి మంచిగా. ముందుగా జనరల్ అంటే నార్మల్గా మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు ట్రాన్స్ఫర్. అంటే మీకు ఎవరైనా పెట్టుకోవచ్చు దీనికైతే. ఫోజ్ అంటే మీ భార్య లేదా భర్త ఆ ఆఫీస్లో వర్క్ చేస్తుంటే మీరు అక్కడ చేపియాలంటే మీ ట్రాన్స్ఫర్, దానికి హెల్ప్ఫుల్ అవుతుంది ఇది. దాని తర్వాత మ్యూచువల్ అంటే మీ ఫ్రెండ్స్ వేరే ఆఫీస్ దగ్గర చేస్తున్నారు, ఆయన ఇక్కడ రావాలి, నువ్వు అక్కడ వెళ్ళాలంటే మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మ్యూచువల్ అని పెట్టండి. లేదా ఇంకోటి పీడబ్ల్యూబీడి అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇది, వాళ్ళకు హెల్ప్ఫుల్ అవుతుంది. నేనైతే జనరల్ అని పెడుతున్నాను, చూడండి ఫ్రెండ్స్. జనరల్ టిక్ చేస్తున్నాను. దాని తర్వాత నెంబర్ ఆఫ్ టైమ్స్ రూల్ 3 వ్యాలిడ్ అంటే ఎన్నిసార్లు వ్యాలిడ్. నేను ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి నేను 1 పెడుతున్నాను. దాని తర్వాత ఈజ్ లాస్ట్ రూల్ 3 క్యాన్సిల్డ్ అంటే మీరు లాస్ట్ టైం రూల్ 3 క్యాన్సిల్ చేశారా లేదా, ఎస్ అంటే మీరు వెళ్ళారా, దానికోసం ఎస్ఆర్ నో అని టైప్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఎస్ అంటే ఎస్, నో అయితే నో. దాని తర్వాత పోస్ట్ ప్రిఫరెన్స్, సెలెక్ట్ సర్కిల్, సెలెక్ట్ రీజియన్, సెలెక్ట్ డివిజన్, ఈ 3 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను. చూస్ అన్ ఆప్షన్, నేను సర్కిల్ చూస్ చేసుకుంటున్నాను. ముందుగా మీరు సెలెక్ట్ డివిజన్ని చూస్ చేసుకోండి. ఎగ్జాంపుల్ నేను మధ్యప్రదేశ్లో వర్క్ చేస్తున్నాను, నేను తెలంగాణ సర్కిల్కి వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తుంది తెలంగాణ సర్కిల్ అని, చూద్దాం ఆగండి. ఇగో ఇక్కడ తెలంగాణ సర్కిల్ అని ఉంది కదా, ఈ బాక్స్లో క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అయితే అది సెలెక్ట్ అవుతుంది. సెకండ్ సెలెక్ట్ రీజియన్ క్లిక్ చేస్తే మేబీ మన హైదరాబాద్లో 3 రీజియన్స్ ఉన్నాయి. హైదరాబాద్ రీజియన్, తెలంగాణ సర్కిల్, హైదరాబాద్ సిటీ రీజియన్. నేనైతే హైదరాబాద్ రీజియన్ని సెలెక్ట్ చేస్తున్నాను. థర్డ్ వన్ వచ్చేసి సెలెక్ట్ డివిజన్ అంటే మీరు ఏ జిల్లాకి వెళ్ళాలి అంటే డివిజన్స్ ఉంటాయి. నేనైతే ఎగ్జాంపుల్ మాది సూర్యాపేట కాబట్టి నేను సూర్యాపేట డివిజన్ని క్లిక్ చేస్తున్నాను. దాని తర్వాత ఆ డివిజన్లో ఉన్న ఎన్ని బిఓస్ ఉన్నాయో కింద లిస్ట్ వస్తుంది. దాంట్లో ఇటు రైట్ సైడ్ బాక్స్ ఉన్నాయి కదా, అందులో టిక్ చేయాలి. అది టిక్ చేస్తే మన ప్రిఫరెన్స్ అనేది 10 ప్రిఫరెన్స్ అయితే పెట్టుకోవాలి. అందులో మీ ఇష్టం. ఇక్కడ కనిపిస్తున్న బిఓలో
10 అయితే మీరు యాక్సెప్ట్ చేయాలి, అంటే క్లిక్ చేయాలి. నేను చూపిస్తాను చూడండి. ఇగో నేను క్లిక్ చేస్తున్నా కదా, అలా మీరు 10 ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు. మీకు దగ్గరలో ఉన్న బీఓస్ మీ ఇష్టం, అది ఎలా అయినా పెట్టుకోవచ్చు. 10 బీఓస్. ఇగో కింద చూడండి, సెలెక్టెడ్ ప్రిఫరెన్స్ అని ఉంది కదా, ఫర్ ఆఫీస్ యూనిట్స్. నేను పైన సెలెక్ట్ చేసాను కదా, ఇక్కడ కింద అయితే వచ్చేసాయి. అలా మీరు కూడా 10 బీఓస్ అయితే పెట్టుకోవచ్చు. అలా పెట్టిన తర్వాత అయితే మీరు ఫామ్ సబ్మిట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అలా చేసిన తర్వాత మీకు పీడిఎఫ్ చూపిస్తుంది, ఆ పీడిఎఫ్ని సేవ్ చేసుకోండి. 2-3 డేస్లో మీరు, అంటే 12-13కి ఎడిట్, అంటే మీరు కింద పైన ఆప్షన్స్ కింద పైన కూడా చేయొచ్చు. ఇంతటితో ఈ వీడియో ఆఫ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.